అన్వేష్లో ఇంత జరిగిన తర్వాత కూడా పొగరు తగ్గినట్లుగా కనిపించడం లేదు. ఓ పక్క నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు, కానీ మళ్ళీ అలాంటి కామెంట్సే కనిపిస్తున్నాయి. భారతీయ సంస్కృతిపై మరొకసారి అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు. థాయిలాండ్ కూడా ఇండియా కంటే బెటర్ అంటూ మళ్ళీ పోస్ట్ చేశాడు. చైనా, జపాన్లు ఇండియా కంటే గ్రేట్ అంటున్నాడు అన్వేష్. థాయిలాండ్ ఇండియా కంటే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. అన్వేష్కు పిచ్చి పీక్స్కు చేరిందంటూ చాలామంది భారతీయులు తిట్టిపోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మనం చూస్తున్నాం ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అన్వేష్ని బ్యాన్ చేయాలని చెప్పి, బాయ్కాట్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో చాలాసార్లు కొన్ని కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడాడు, నోటుకొచ్చినట్లు వాగాడు, బూతులు తిట్టాడు. లేదంటే తాను చేస్తున్నటువంటి ఈ పాడ్కాస్ట్లు లేదంటే రీల్స్లో పచ్చి బూతులు మాట్లాడి చాలామందికి ఇరిటేషన్ తెప్పించాడు. కానీ అప్పుడు ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. కొంతమంది కొంచెం నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అక్కడితో వదిలేశారు. కానీ ఎప్పుడైతే శివాజీ వ్యాఖ్యల మీద రెస్పాండ్ అవుతూ శివాజీని పచ్చి బూతులు తిట్టాడో, శివాజీతో పాటు గరికపాటి గారిని ఉద్దేశిస్తూ దారుణంగా మాట్లాడాడు. అనరాని మాటలు, కనీసం అసలు అవి ఎలా అనగలిగాడో ఆ నోటితో అర్థం కాదు. అంత దారుణమైన మాటలు. ఆయన వయసుకి గౌరవం లేదు, ఆయన స్థాయికి గౌరవం లేదు, ఆయన జ్ఞానానికి గౌరవం లేదు. నోటికొచ్చినట్లు పచ్చి బూతులు మాట్లాడి ఒక్కసారిగా సబ్స్క్రైబర్లు అందరూ తగ్గిపోవడంతో, నెగిటివ్ పెరగడంతో, అందరూ బ్యాన్ చేస్తుండడంతో, బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అనడంతో, ఒక్క రోజులో 1,00,000 మంది ఫాలోవర్స్ పడిపోవడంతో, అన్ఫాలో చేయడంతో ఇక భయం మొదలైంది. ఇలాగే ఉంటే ఏంట్రా నా పరిస్థితి అని చెప్పేసి భయం వేసి ఇక మళ్ళీ కొత్త రాగం అందుకున్నాడు. నేను సారీ చెప్తున్నాను, నేను గనక ఇదిగో వినాయకుడి సాక్షిగా నేను సారీ చెప్తున్నాను, నేను మనస్ఫూర్తిగా చెప్పకపోతే, నా తప్పేదైనా ఉంటే నేను రక్తం కక్కుకొని పోతాను. ఒకవేళ నేను చెప్పిన సారీని కనుక మీరు యాక్సెప్ట్ చేయకపోతే 2026 వస్తుంది కదా, ఇక ఈ సంవత్సరం అంతా మీరు నాశనం అయిపోతారు, దరిద్రం చుట్టుకుంటుంది, మీకు నాలుక మీద మచ్చలు ఉన్నాయి, నా సారీ అంటే నువ్వు సారీ చెప్తే సారీ యాక్సెప్ట్ చేయాలి, నువ్వు తిడితే బూతులు కూడా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు ఏది చెబితే అది యాక్సెప్ట్ చేయాలా, అంతేనా? అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకుంటారు, మీ ఇష్టం. నోరు మూసుకొని ప్రజలు ఉండాలా? కనీసం మాట్లాడే ముందు బేసిక్గా కొంచెమైనా ఆలోచించాలి కదా. ఏమైపోయింది? నోటికొచ్చినట్లు. అసలు అంత దారుణంగా ఎవరైనా మాట్లాడతారా? ఏం చెప్పాలనుకుని ఏం మాట్లాడారో అర్థమవుతుంది అసలు. నిజంగా ఏదన్నా మంచి చెప్పాలనుకుంటే, గతంలో కూడా చాలాసార్లు భారతీయులను ఉద్దేశించి చైనా వాళ్ళు గొప్ప, థాయిలాండ్ వాళ్ళు గొప్ప, మన దేశంలో ఉన్న వాళ్ళందరూ దరిద్రులు, మన యూత్ అందరూ పనికి మాలిన వాళ్ళు, పనులు మానేసి తిరుగుతున్నారు, వేస్ట్ అని చెప్పి గతంలో చాలాసార్లు మాట్లాడాడు. మన దేశం మీద తింటూ, మన దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే అతనికి డబ్బులు వస్తున్నాయి, వాటితోనే అతను చాలా విలాసంగా బతుకుతున్నాడు, చాలా లావిష్గా బతుకుతున్నాడు అక్కడ. కానీ అక్కడికి వెళ్ళి మళ్ళీ భారతదేశం వేస్ట్ అని, భారతదేశంలో యూత్ వేస్ట్ వాళ్ళని నోటుకొచ్చినట్లు మాట్లాడడం. ఇక వీటన్నిటితో పాటు ఇక ఆటగాండని చెప్పుకుంటూ ఈ నానా గందరగోళం చేసాడు, మనం చూస్తూనే ఉన్నాం. అతను చేస్తున్నటువంటి ఆ వీడియోల్లో పచ్చి బూతులు చాలాసార్లు మాట్లాడాడు. పైకి మాత్రం నీతులు చెప్తుంటారు, పచ్చి బూతులు మాట్లాడాడు. సరే, అవన్నీ పక్కన పెడితే ఏదైనా ఒక విషయం గురించి ఒక అభిప్రాయం చెప్పాలంటే మనం చూస్తున్నాం, ఆ పుచ్చకాయ పట్టుకొని ఎంత దరిద్రమైనటువంటి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చాడో మనకు తెలుసు. మరోపక్క గరికపాటి గారిని ఉద్దేశిస్తూ, శివాజీని ఉద్దేశిస్తూ, సరే శివాజీ తప్పు మాట్లాడా రైట్ మాట్లాడా అనేది పక్కన పెడదాం, అది డిస్కషన్ పాయింట్ అంతే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఎక్కడో బయట దేశాల్లో కూర్చొని భారతదేశాన్ని డిసైడ్ ఏదో ఒక రకంగా నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడము, ఇక్కడ ఉన్న పౌరుల్ని మాట్లాడడం. శివాజీ ఒక భారతీయుడు, ఇక్కడి పౌరుడు,
బయట ఎక్కడో కూర్చొని నువ్వు నోటుకొచ్చినట్లు ఎలా మాట్లాడుతావు? గరికపాటి గారి స్థాయి ఎంత, ఆయనకున్న రికార్డ్స్ ఏంటి, ఆయన అవధాని, ఆయన అంత గొప్ప అవధాన్ని పట్టుకొని నోటుకొచ్చినట్లు మాట్లాడమా? ఆయనకున్న జ్ఞానంలో 0.1% కూడా లేని వాళ్ళు ఇంకా ఆ మాటలు అన్న మాటలు వింటుంటేనే బాధేస్తుంది. అంత దారుణంగానే ఆయన అసలు అంత దారుణంగా ఎలా మాట్లాడగలిగాడు? సో ఈ అంశాల మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్త డ్రామా కనిపిస్తుంది, ఒక డ్రామా కనిపిస్తుంది. ఏమని? సారీని యాక్సెప్ట్ చేయకపోతే మీకు అందరికీ దరిద్రం పట్టుకుంటుందంట. నెక్స్ట్ ఇయర్ అంతా నాశనం అయిపోతారంట. మీరు కొత్త ఇయర్ వస్తుంది కదా, ఈ ఇయర్ అంతా నాశనం అయిపోతారు. వినాయకుడి మీద ఒట్టు, వినాయకుడి దగ్గరుండి నేను ప్రామిస్ చేస్తున్నాను, లేదంటే నేను సారీ చెప్తున్నాను అంట. అంటే సారీ యాక్సెప్ట్ చేయకపోతే మనం నాశనం అయిపోతామని మనకే శాపనార్థాలు పెడుతున్నాడు. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మలని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, బయట సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. చాలామంది అతన్ని బాయ్కాట్ చేస్తున్నారు. సో 1,00,000 మంది ఫాలోవర్స్ ఒక్కసారిగా ఒక్క రోజులో పడిపోవడంతో ఇప్పుడు కొత్తగా శాపనార్థాలు మొదలుపెట్టాడు. ఏమని? సారీ చెప్తున్నాడంట, అది యాక్సెప్ట్ చేయకపోతే మనందరికీ దరిద్రం అంట, నాలుగు మీద మచ్చలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ సారీని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారా మన ప్రజలు? అస్సలు కూడా ససేమిరా కూడా మేము సారీని యాక్సెప్ట్ చేయకపోవడమే కాకుండా తను అన్వేష్ అనే వ్యక్తి ఇండియాలో అడుగు పెట్టాడు అంటే తనకు మాత్రం దేహశుద్ధి తప్పదు అంటున్నారు భారతీయులంతా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గరకపాటి అభిమానులైతే చాలా ఆగ్రహానికి కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఈ అన్వేష్ అనే వ్యక్తి ప్రతి దాంట్లో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతిసారి కూడా తను ఇన్వాల్వ్ అవుతాడు. ఫస్ట్ అనాల్సినవి అన్నీ అనేస్తాడు. అనిన తర్వాత మళ్ళీ సారీ చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆయన సారీ ఎవరికి కావాలి? ఇంకొకటి, ఇతర దేశాలను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. భారతీయుడయ్యుండి భారతదేశాన్ని కించపరుస్తూ ఇతర దేశాలను పొగుడుతున్నాడంటే తను ఒక ఉగ్రవాది కింద లెక్క కడతాము అంటున్నారు మరి ఇక్కడ ప్రజలైతే. అదే కాకుండా తను ఒక ఉగ్రవాది కింద, దేశద్రోహి కింద అనే లెక్కొస్తాడు. కాబట్టి భారతీయుడిగా గుర్తింపు ఉండకూడదు, భారతదేశం నుంచి తనను బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా అక్కడ గరికపాటి అభిమానులే కాదు, ఇండియా లెవెల్లో కూడా అందరూ కూడా, ప్రజలంతా కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం పూర్తి వ్యతిరేకత వచ్చిందని అనుకోవాలి అన్వేష్కి. ఎందుకంటే తన నోటికి అద్దు పద్దు ఏది లేకుండా పోయింది. ఆ అద్దు పద్దు లేకుండా తనకు నచ్చింది, తనకు ఇష్టమైంది, తను మాట్లాడాలనుకున్నది, తను వ్యూవర్షిప్ పెంచుకోవడానికి ఏదైనా మాట్లాడతానని చెప్పేసి బూతులు మాట్లాడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు అన్వేష్కి అని చెప్పేసి. ఒకప్పుడు అన్వేష్ చేస్తున్నటువంటి వీడియోల మీద అభిమానం ఉండేది. కానీ ఎప్పుడైతే తను అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఇండియాని కించపరుస్తున్నాడో, భారతీయులను కించపరుస్తున్నాడో, అందులో ఒకటి ఇక్కడ గరికపాటి గారు అంటే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఆయన చెప్పే ప్రతి సూక్తులను నేర్చుకొని పాటిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది అంతటి పెద్ద మనిషిని కూడా అలాంటి బూతులు మాట్లాడడం అనేది అది అస్సలు ససేమిరా కూడా మేము ఒప్పుకోము. ఇక్కడికి అన్వేష్కి భారతీయుడు అనే హోదా కల్పించకూడదు, తనను బైకాట్ చేయాలి అని చెప్పేసి కూడా, లేకపోతే ఇక్కడ ప్రభుత్వాల మీద కూడా మేము నిరసనలు కూడా వ్యక్తం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తను ఒక యూట్యూబర్గా వీడియోలు చేసుకొని 10 మందికి ఉపయోగపడేటివి చూపించాలే కానీ అవి చూపించకపోయినా పర్వాలేదు, కానీ కించపరిచేలాగా నీచంగా దేశంలో ఉన్న ప్రజలని ఇలా కించపరుస్తూ మాట్లాడుతున్నాడంటే ఇది కరెక్ట్ కాదనే ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ అన్వేష్ అనే అతను, మిగతా యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ ఎవరు కూడా ఇలా మాట్లాడట్లేదు కదా. మరి అన్వేష్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అన్వేష్ ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు? ఇంకొకటి, దేవుడి మీద ప్రమాణాలు చేస్తూ ఫస్ట్ తిట్టాల్సినవన్నీ తిట్టేస్తున్నాడు, బూతులు మాట్లాడేస్తున్నాడు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, క్షమాపణ చెప్తున్నాను, నా క్షమాపణని యాక్సెప్ట్ చేయకపోతే అందరూ నాశనం అయిపోతారు అనే మాట ఎంతవరకు కరెక్ట్ తనకి? అంటే అంతా ఆయన ఇష్టారాజ్యమేనా?
తను బూతులు మాట్లాడితే ఒప్పుకోవాలా? తను మళ్ళీ క్షమాపణలు చెప్తే కూడా తనను యాక్సెప్ట్ చేయాలా? అలాంటివేవి కూడా ఇక్కడ భారతీయులు ఒప్పుకోరు. భారతీయులకు ఒక సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి, ఒక మనిషిని గౌరవించడం కూడా ఉంది. ఇలాంటి నీచమైన బుద్ధి కలిగి నీచమైన మాటలు మాట్లాడుతున్నటువంటి ఇంకిత జ్ఞానం లేని ఒక వ్యక్తిని ఇండియా నుంచి బైకాట్ చేయాలని చెప్పేసి కూడా ముఖ్యంగా యువత ఎక్కువ దీని మీద స్పందిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు అన్వేష్ అనే వ్యక్తి కరెక్ట్ కాదు, ఆయన చేసే వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. నందు అంటే ఏం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అతని మీద? కొంతమంది ఏమో అసలు ఇండియాకి రాకూడదు, ఇండియాకి వస్తే ఇక్కడ దేశశుద్ధి చేస్తారంటున్నారు మీరు చెప్పినట్లుగా. కొంతమంది ఏమో కేసు పెట్టాలి, ఇక్కడ కేసు రిజిస్టర్ చేయాలి, ఇక్కడి నుంచి అధికారులు అరెస్ట్ చేయొచ్చు వేరే దేశాల్లో ఉన్నా అని చెప్పి మరి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఎలాంటి చర్చ నడుస్తుంది, ఏం చర్యలు తీసుకోవాలని అడుగుతున్నారు బయట అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే తను ఇండియాకి రాక తప్పదు, ఒక ఇండియనే కాబట్టి, ఇతర దేశస్తులు అక్కడ ఉండనివ్వరు కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే కూడా తనని అదుపులోకి తీసుకోవాలి, తన మీద కేసులు కూడా పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ గరికపాటి అభిమానులు అయితే ముందుగా వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు కంప్లైంట్ ఇస్తాం మేము అన్వేష్ పైన అని అంటున్నారు. అదే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాంటి వాటిని వాళ్ళు అగ్రి చేస్తున్నారు, ఎందుకు అతనికి చెప్పట్లేదు అని అంటున్నారు. తనకి ఇక్కడికి ఇండియాకి వచ్చాడంటే కనుక మా చేతికి అప్పగించాలి అంటున్నారు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, భారతదేశం ఎప్పుడైనా చట్టాన్ని దాటి వెళ్ళదు కదా, కోర్టును గౌరవిస్తుంది, చట్టాన్ని గౌరవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇతనికి విధించే చర్యలు ఎలా ఉండాలంటే ఇంకా ఏ యూట్యూబర్ కానీ ఏ వ్యక్తి కానీ ఇలాంటి మాటలు మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. కాబట్టి తక్షణమే అన్వేష్ని ఇండియాకి పిలిపించాలి, లేదా ఇండియా నుంచి పూర్తిగా బైకట్ చేయాలని వాళ్ళు ఇలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నందు ఓకే, అంటే జనరల్గా గతంలో అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్స్ మీద కొంత ప్రచారం చేసిన టైంలో సజ్జనార్ మాట్లాడారు, చాలామంది అధికారులు అతనితో ఇంటరాక్ట్ అయ్యారు. మరి ఇంత నీచంగా అన్వేష్ మాట్లాడుతుంటే ఈ విషయంలో ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? అధికారులు కానీ ఎవరైనా ప్రముఖులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఇంకా ఇప్పటి వరకు అయితే వాళ్ళెవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు గరికపాటి అభిమానులు ఇటు ప్రజలు కొంతమంది యువత కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సజ్జనార్ గారికి అక్కడ తనతోనే ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అన్వేష్ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి తనకు ట్వీట్ పోస్ట్ కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. నందు మరి ఆ విషయాన్ని సజ్జనార్ గారు దృష్టిలోకి తీసుకొని, ఎందుకంటే బెట్టింగ్ యాప్లో మాట్లాడినప్పుడు అందరూ పొగిడారు కదా, అదే తన అలసుగా తీసుకున్నాడు, నేను ఏది మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పేసి అన్వేష్కు అదొక చులకన భావన అయిపోయింది. అందుకని ఇప్పుడు మాత్రం అసలు క్షమించేది లేదు తనని. కాబట్టి మీరు ఖచ్చితంగా సజ్జనార్ గారు ఇప్పుడైతే తన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సజ్జనార్ కూడా ట్వీట్ పోస్టులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ నిర్మల. అప్డేట్స్ అందిస్తూ ఉండండి ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి. మొత్తం మీద ఒక్క విషయం, అన్వేష్కి భయం మొదలైంది, భయపడ్డాడు. ఇప్పుడు ఏదో తను రిగ్రెట్ ఫీల్ అవ్వడం కాదు, ఇది రియలైజ్ అవ్వడం కాదు, భయపడ్డాడు. కేవలం ఎక్కడ ఫాలోవర్స్ అందరూ పోతారో, ఎక్కడ తనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందో అన్న భయం, ఒళ్ళు మర్చిపోయి నోటికొచ్చినట్లుగా వాగి బూతులు తిట్టి ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు. ఫైనల్గా ముందు చాలామంది నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అంటే, లేదు నేను మహిళల గురించి మాట్లాడుతున్నాను, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి కొంతమంది మహిళలతో ఆయన కొన్ని కాల్స్ కూడా మాట్లాడాడు. వాళ్ళ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అప్పటికీ వెనక్కి తగ్గలేదు. కేవలం ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. ఎందుకు? దట్స్ హిస్ బిజినెస్. కేవలం ఫాలోవర్స్ మీద మాత్రమే అతను బ్రతుకుతాడు, అతను అక్కడి నుంచి వచ్చే ఆదాయమే అంతా కూడా. సో ఇప్పుడు ఫాలోవర్స్ పడిపోతుంటే ఇక భయపడడం మొదలుపెట్టాడు. సరే, మొదలుపెట్టిన వాడు సరే నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అని నార్మల్గా అడుగుతున్నాడా? లేదు, బెదిరిస్తున్నాడు. నేను సారీ చెప్తున్నాను, నా సారీని మీరు స్వీకరించకపోతే మట్టి కొట్టుకుపోతారు అంటున్నాడు, మీరు నాశనం అయిపోతారని చెప్పేసి బెదిరిస్తున్నాడు. దేవుడి పేరు చెప్పి మరీ బెదిరిస్తున్నాడు. ఈ బెదిరింపులకు భయపడతారా? పనికి మాలిన మాటలు మాట్లాడిన వాళ్ళకి దేవుడు సపోర్టుగా ఉన్నాడా? ఇష్టం వచ్చినట్లుగా మన దేశాన్ని, సొంత దేశాన్ని తిట్టిపోస్తున్న వాళ్ళకి దేవుడు సపోర్టుగా ఉంటాడా? తల్లి సీతమ్మ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన వాళ్ళకి ఉంటాడా సపోర్టుగా వినాయకుడు? అలాంటి వాళ్ళకి సపోర్టుగా ఉన్నవాడు ఇక్కడ దేశంలో, మన దేశంలో ఉంటూ మన దేశం, మన సంస్కృతి గురించి, మన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళకి ఉండడా సపోర్టుగా?
సో కొంచెం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇకనైనా బాగుంటుంది. లేదంటే ఇదిగో ఇప్పుడు జరిగింది. సరే ఇప్పుడు దాకా చేసిన కంటెంట్ ఏమన్నా గొప్ప కంటెంటా? ఇన్నేళ్లుగా సరే దేశ విదేశాలు తిరుగుతున్నాడు, చూపిస్తున్నాడు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ఎంత అడల్ట్ కంటెంట్ ఉంటుంది? పచ్చి బూతులు మాట్లాడతాడు. అక్కడ ఎవరెవరో ఒక్కో దేశం వెళ్ళినప్పుడు ఒక్కొక్క అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వెంటేసుకుని తిరుగుతూ ఉంటాడు. నేను వాళ్ళతో ఇది చేశాను అది చేశానని ఇక నేను చెప్పకూడదు ఇక్కడ కూర్చొని. నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. మళ్ళీ హిందూ ధర్మం గురించి మాట్లాడతాడు, భారతదేశం గురించి మాట్లాడతాడు. ఒక్కొక్క ఊరికి పోతే ఆ ఊర్లో ఒక్కొక్క మహిళతో నేను స్పెండ్ చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఆటగాడిని అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడతాడా? హిందుత్వం గురించి మాట్లాడతాడా? తల్లి సీతమ్మ గురించి మాట్లాడతాడా? ద్రౌపది గురించి మాట్లాడతాడా? గరికపాటి గారి గురించి మాట్లాడతాడా? ఆ పెద్ద ఆయన నన్ను మాట్లాడతాడా? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా అలా మాట్లాడగలుగుతారా అసలు? కనీసం అది నోరేనా? శివాజీ గారి గురించి అయినా సరే అంత దారుణంగా మాట్లాడతారా? శివాజీ నువ్వు చెప్పింది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు, లేదంటే ఇలా కాదు ఇలా ఆలోచించాలని చెప్పడంలో తప్పు లేదు, అంతే తప్ప ఇంట్లో తల్లిని చెల్లిని ఇన్వాల్వ్ చేస్తూ పచ్చి బూతులు మాట్లాడుతూ అంత దారుణంగా మాట్లాడతాడా? ఒక్కసారి భారతదేశంలో అడుగుపెట్టి చూడు, తెలుస్తుంది ఎలా ఉంటుందో ఇక్కడ పరిస్థితులు. భారతదేశాన్ని ఏదో విదేశాల్లో కూర్చొని ఇక్కడి సబ్స్క్రైబర్స్ వల్ల బతుకుతూ వీళ్ళ డబ్బులు తింటూ అక్కడ కూర్చొని భారతదేశాన్ని అనడం, లేదంటే మన పురాణాలను అనడం నోటుకొచ్చినట్లుగా. ఆ పుచ్చకాయ కామెంట్స్ అయితే ఇంకా మనిషి అనేవాళ్ళు ఎవరైనా అలా మాట్లాడగలరు? అలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఏంటి అసలు? అక్కడ కీరా పెట్టుకొని ఆ వాటర్ మెలాన్ పెట్టుకొని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నాడు అతను అసలు? ఎలాంటి దారుణమైన మానసిక స్థితిలో ఉంటే అలాంటివి చెప్తుంటాడు కూర్చొని? ఎలాంటి దారుణమైన మానసిక స్థితిలో ఉంటే సీతమ్మ మీద ద్రౌపది మీద రేపులు జరిగాయని చెప్పి మాట్లాడతాడు? చెప్పడానికి చాలా దరిద్రంగా ఉంది, మాట్లాడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది నాకు. అసహ్యంగా ఉంది నాకు. వాళ్ళు ఏ టీషర్ట్లు వేసుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద రేపులు జరిగాయని మాట్లాడతాడు ఏంటి అసలు? కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడగలిగే మాటలేనా అవి? తల్లితో సమానం కదా తల్లి సీతమ్మ అంటే, ద్రౌపది అంటే. ఎంత వాళ్ళు పతివ్రతలు కదా, వాళ్ళు దేవతలు కదా, వాళ్ళ గురించి అలా ఎలా మాట్లాడతాడు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వెళ్ళిన ఊరికి వెళ్ళి అక్కడ ఏదో ఒక అమ్మాయితో తిరుగుతూ అక్కడ ఆ వీడియోలు పెడుతూ చాలా చోట్ల అతని బిహేవియర్ చూసి విదేశాల్లో చాలామంది చెదిరించుకున్నారు. ఇక్కడ మాత్రం నీతులు చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక 14 years అమ్మాయితో నేను స్పెండ్ చేశానని అతను చెప్తున్నాడు. ఇట్స్ ఎ రేప్. ఆ 14 years అమ్మాయితో ఒకవేళ ఈవెన్ విత్ హర్ కన్సెంట్ ఉన్నా సరే ఇట్స్ ఎ రేప్. అతని మీద పోక్సో యాక్ట్ ఉండాలి. అతని మీద పోక్సో యాక్ట్తో ఖచ్చితంగా కేసు నమోదు అవ్వాలి. 14 ఏళ్ళ అమ్మాయితోనా డబ్బులు ఇచ్చాను నేనని చెప్తున్నాడా? వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఇట్ ఈస్? ఎంత బ్రూటల్ మెంటాలిటీ అది! ఒక్క బెట్టింగ్ యాప్లు అనే అంశాన్ని పట్టుకొని ఏదో సమాజాన్ని ఉద్ధరించినట్లు పర్సనల్గా చాలామందిని టార్గెట్ చేసి ఏదైనా ఉంటే ఇలా బెట్టింగ్ యాప్లు చేయడం తప్పు అని చెప్పడంలో తప్పు కాదు, కానీ ఏ ఒక్క విషయాన్నైనా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడుతూ, వాళ్ళని పచ్చి బూతులు తిడుతూ, వాళ్ళ మీద వీడియోలు చేస్తూ, ఇట్స్ ఆల్ ఎ డ్రామా, జస్ట్ ఫర్ సబ్స్క్రిప్షన్, జస్ట్ ఫర్ మనీ అంతే. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే ఇలా మాట్లాడతారా? భారతదేశం కంటే విదేశాల గొప్ప, థాయిలాండ్ గొప్ప, చైనా గొప్ప, జపాన్ గొప్ప. మరి భారతదేశం ఏమైపోయింది? కానీ భారతీయ సబ్స్క్రైబర్లే కావాలి, భారతీయులే కావాలి సబ్స్క్రైబర్లు. మన డబ్బులే కావాలి కానీ వేరే దేశాలు గొప్ప. మన డబ్బులే కావాలి కానీ వేరే దేశాల మహిళలు గొప్ప. మన దేశంలో దేవతలను కూడా పచ్చిబూతులు తిడతాడు. మన డబ్బులే కావాలి, మళ్ళీ మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడతాడు. మన డబ్బులే కావాలి, మళ్ళీ మన పౌరుల్ని, మన సమాజంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళని. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చేమో, బట్ కామన్ సెన్స్ మిస్ అవ్వకూడదు కదా.
పర్సనల్గా తీసుకొని బెట్టింగ్ యాప్స్ విషయంలో అయినా సరే ఇట్స్ రియలీ రాంగ్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. అప్పుడు కొంతమంది ఎందుకు ఎంకరేజ్ చేశారో అతను నాకు తెలియదు. మేబీ అతను చెప్తున్న మాట కరెక్ట్ అయి ఉండొచ్చేమో, చెప్పిన విధానం మాత్రం చాలా దరిద్రం. ఒక్కొక్కరిని పర్సనల్గా టార్గెట్ చేసి వాళ్ళ గురించి వీడియోలు పెట్టి వాళ్ళని పచ్చి బూతులు తిట్టి వాళ్ళ ఫ్యామిలీలను తిట్టి, వాట్ కైండ్ ఆఫ్ మొరాలిటీ ఇట్ ఈస్? ఒక తప్పుని తప్పు అని చెప్పడానికి ఇంకొక 100 తప్పులు చేయడం కరెక్టా? ఏం కరెక్ట్ అది? అంటే ఏం పద్ధతి అది? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఏం చర్యలు తీసుకోవాలి ఇతని మీద? ఒకటి పోక్సో యాక్ట్ ఈ విషయంలో నమోదు అవ్వాలి. అతని విషయంలో ఖచ్చితంగా ఒక మైనర్ బాలిక మీద అతను అటెంప్ట్ చేశాడు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ విమెన్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా అని అతనే ఒకటి పెట్టాడు, ఒక పోల్ పెట్టాడు. యు ఆర్ నాట్ సక్సెస్ అని, షూర్ యూ విల్ సక్సెస్ అని 2 ఆప్షన్స్ ఇస్తే యు ఆర్ నాట్ సక్సెస్ అని 72% మంది చెప్తున్నారు. అంటే 100లో 72 మంది ఫెయిల్ అయ్యాడనే చెప్తున్నాడు. జస్ట్ 28% మాత్రమే యూ విల్ సక్సెస్ అని చెప్తున్నారు. ఏం ఫైట్ చేస్తున్నాడు విమెన్ ఫ్రీడమ్ కోసం? మన దేశంలో విమెన్ ఫ్రీడమ్ కోసం అతను ఏం ఫైట్ చేశాడు? ఎప్పుడు ఫైట్ చేశాడు? ఎప్పుడైనా ఒక్క మాట అయినా మన దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడా? తిట్టిపోయడం తప్ప. మన దేశంలో ఉన్న యూత్ వేస్ట్ అంటాడు. మన దేశంలో ఉన్న యూత్ టైం పాస్ చేసుకునే వాళ్ళు సోషల్ మీడియాలో అంటాడు. అదే సోషల్ మీడియాలో మళ్ళీ అతను వీడియోలు పెట్టి చూడాలంటాడు. ఏదో కొంచెం డబ్బులు సంపాదించి 4 దేశాలు తిరిగినంత మాత్రాన ఇక ప్రపంచంలో నా అంత జ్ఞాని లేడని చెప్పేసి ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అందరినీ తక్కువ చేసి మాట్లాడి, సరే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళు తప్పే అయి ఉండొచ్చు. అంతకంటే దరిద్రంగా నువ్వు మాట్లాడు వాళ్ళకంటే. వాళ్ళ పర్సనల్గా వాళ్ళని మాట్లాడి, వాళ్ళ ఫ్యామిలీలను మాట్లాడి. శివాజీ గారి గురించి అంతే మాట్లాడాడు, గరికపాటి గారి గురించి అంతే మాట్లాడతాడు. ఎవరి గురించి మాట్లాడలేదు? ఇక మహిళల గురించి, లేదంటే అతని వీడియోలో వచ్చే పచ్చి బూతుల గురించి చెప్పుకోవాలి మనం ప్రత్యేకంగా. ఏదో ఉద్ధరించేసినట్లు, ఇక ప్రపంచంలో నా అంత వాడు లేడన్నట్లు సమాజానికి నీతులు చెప్పడం, భారతదేశానికి నీతులు చెప్పడం. సో ఏం చేయాలి? ఏం చర్యలు తీసుకోవాలి ఇతని మీద? విదేశాల్లో ఉంటే నన్నేం పీకలేరు, నన్ను ఎవరు బయటకు తీయలేరు అనుకుంటున్నారా? పెద్దోళ్ళని లాక్కొచ్చి పడేశారు, చూడలేదా గతంలో? అసలు మన దేశంలో అడుగుపెట్టి చూస్తే తెలుస్తుంది ఒక్కసారి ఇక్కడ ఉన్న యూత్ ఎలా ఉంటారు. అంటున్నారు కదా యూత్ అంతా వేస్ట్ అని చెప్పేసి. ఒక్కసారి ఇక్కడ వచ్చి అడుగుపెట్టి చూస్తే తెలుస్తుంది. సో మీ అభిప్రాయాలను కూడా నాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. హిందూ సంఘాలు ఇప్పటికే ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాయి. కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇతని మీద వైజాగ్లో కేసు నమోదైంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. బాయ్కాట్ అన్వేష్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్థాయి మరిచిపోయి, పరిధులు దాటిపోయి నోటికొచ్చినట్లుగా మాట్లాడితే కుదరదు. ఇట్స్ ఎ లెసన్ ఫర్ ఎవ్రీబడి. సోషల్ మీడియాలో నోటికొచ్చి మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు కొంతమంది. కుదరదు. ఇక ముందు అలా సాగదు. ఖచ్చితంగా ఏం చేయాలి? నా అన్వేషణని ఇండియాకు రాకుండా చేయాలా, జైల్లో పెట్టాలా అని అడిగితే జైల్లో పెట్టాలి అని చెప్పేసి 72% మంది అంటున్నారు. ఇండియాకు రాకుండా చేయాలని చెప్పేసి మరొక 30% మంది అంటున్నారు. దాంతోపాటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, అన్నవాడు ఖచ్చితంగా వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మన హిందువులను కించపరిచే విధంగా మాట్లాడాడు అని సాత్విక్ రాయల్ కామెంట్ చేస్తున్నారు. అన్వేష్ ఈజ్ సైకో అంటూ రఘు సున్నప్పు కామెంట్ చేస్తున్నారు. ఆంధ్ర వాడు అంటూ టింకు కామెంట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ని నిలదీసే ఒక్క యూట్యూబర్ లేరు, జర్నలిస్టులు లేరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ది రవి రాజ్ కామెంట్ చేస్తున్నారు. మీరు చేయండి, తప్పే ఉంది. ఎవరో రావాలి ఏదో చేయాలని చెప్పి అడగడం ఎందుకు? వై డోంట్ యూ డూ?
మీరు కామన్, సరే ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు అంటున్నారు కదా, మీరు ఒక కామన్ మ్యాన్, మీకు రైట్స్ ఉన్నాయి, ప్రభుత్వాన్ని అడగొచ్చు, ఎవరినైనా ఏదైనా అడిగే హక్కు మీకుంది, మీ ఒపీనియన్స్ని షేర్ చేసుకునే హక్కు మీకుంది. వై డోంట్ యూ స్టార్ట్? మీరే ఎందుకు చేయకూడదు ఈ విషయంలో? చిన్న కామెంట్ చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నాం ఈ విషయం గురించి అని చెప్పేసి. మీరు మాట్లాడడం చేత కానప్పుడు మరి మేమే మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. మన దేశాన్ని, మన దేవతల్ని, మన సంస్కృతిని, మన మనుషుల్ని నోటుకొచ్చినట్లు వాగే వాళ్ళ పట్ల ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, లేదంటే వాళ్ళకి అడ్డు అదుపు ఏముంటుంది? అలా మాట్లాడికే ఇన్ని రోజులు ఇలా వదిలేశారు. ప్రపంచ యాత్రికుడు ఆంబోతు అంటూ కామెంట్ చేస్తున్నాడు క్రాంతి డి. అలాగే రామరాజు కామెంట్ చేస్తున్నారు, వాడు బయట ఉంటే ఎక్కడి నుండి అయినా సరే విదేశాలను రెచ్చగొడతాడు, సో ఇండియాకి రప్పించి జైల్లో పెట్టాలి అంటున్నారు రామరాజు. వాడు ఒక మానసిక రోగి అంటూ రామరాజు కామెంట్ చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. యూ కెన్ కాల్ మీ, మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. మీ అభిప్రాయం ఏంటి? ఏం చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద? ఏం చర్యలు తీసుకుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా తయారవకుండా ఉంటారు? అఫ్కోర్స్ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది ఇతనికి, లేకపోతే అంత దారుణంగా, అంత దరిద్రంగా మాట్లాడతారా ఎవరైనా? ఎవరి గురించి మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మరీ ఒళ్ళు మరిచిపోయి అలా మాట్లాడతారా? అంటే జస్ట్ ఏదో ఒక విషయంలో తన ఒపీనియన్ని చెప్తే అది ఎలా చెప్పినా పర్లేదా? అవతల వాళ్ళని ఏమన్నా పర్లేదా? సమాజం అంతా సైలెంట్ అయిపోతుంది, నోటికొచ్చినట్లు వాగినా నోరు మూసుకొని వింటారు అనుకుంటున్నాడా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరు కూడా మాతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఈ విషయాల గురించి ఖచ్చితంగా మేము డిస్కస్ చేస్తూనే ఉంటాం, డిస్కస్ చేస్తాం. మీరు కూడా అందులో పాలు పంచుకోవచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వైజాగ్లో కంప్లైంట్ నమోదైన విషయం మనం చూస్తూనే ఉన్నాం హిందూ సంఘాల నుంచి. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఏదైతే అన్వేషణ అనే ఛానల్ పెట్టుకొని అవినాష్ ఏదైతే బాగుతున్నాడో, భారతదేశం గురించి బాగుతున్నాడు, నా మాత సీతాదేవి గురించి బాగాడు, ద్రౌపది గురించి బాగాడు, ఇవన్నీ పక్కన పెడితే భారతదేశం గురించి ఏదైతే ఇష్టం వచ్చినట్టు బాగుతున్నాడో, ఇంతవరకు కూడా ఎటువంటి చర్యలు వాటి మీద తీసుకోకపోవడం చాలా అన్యాయం. ఇమీడియట్గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాడు ఎక్కడున్నా సరే వాడి తన్ని తీసుకొని వచ్చి వాడికి ఎటువంటి శిక్ష పడాలంటే, రెండోసారి ఎటువంటి వ్యాఖ్యలైనా సరే నోరు ఇప్పాలంటే గడగడ వణికే విధంగా శిక్ష పడేలాగా చేయకపోతే కనుక మా మహిళా మూర్తులు ఎవరు కూడా ఈసారి క్షమించేది లేదు. ఎందుకంటే భారతదేశాన్ని అన్నాడంటే భారతదేశంలో ఉన్నటువంటి పెద్దల్ని కూడా మాట అన్నట్టే వాడు ఎక్కడ పెరిగాడు, ఎక్కడ పుట్టాడు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు అని గమనించుకోకుండా ఒక తాగుబోత విధవ ఇష్టం వచ్చినట్టు వాగుతుంటుంటే ఏ రకంగా ఊరుకుంటామండి మహిళలు? అది కూడా మహిళల గురించి మాట్లాడుతున్నాడు, నా భారత్ మాత గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఎక్కడ పెరిగాడు, అసలు ఏ రకంగా వాడు ఎదిగాడు? అసలు ఈరోజు డబ్బు చూసుకుని విర్రవీగుతాడా విధవ? అలాంటి వాడిని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అండ్ ఇప్పటి వరకు యూట్యూబ్లోనే ఇష్టం వచ్చినట్టు హల్చల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి సైబర్ క్రైమ్ ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్నారని చెప్పి నేను ముఖాముఖిగా అడుగుతున్నాను. అదేవిధంగా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, అమ్మ మీరు భారతదేశంలో పుట్టినటువంటి మహిళలు అవ్వచ్చు, లేదంటే మనుషులు అవ్వచ్చు, కనీసం అన్నం తింటున్నారు, భారతదేశంలో పండినటువంటి భూమిలో పండినటువంటి భోజనం చేస్తున్నారు. అలాంటి వెధవనమ్మ మీరు సపోర్ట్ చేసేది? కొంచెమైనా సిగ్గుండాలి మీ అందరికీ కూడా. ఈ రకంగా సపోర్ట్ చేసుకుంటూ దయచేసి ఎవ్వరూ కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా శిక్ష పడే విధంగా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇమ్మీడియట్గా ఈ యొక్క గోపాలపట్నం స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ అయితే రైట్ చేయడం జరిగింది. వాడిని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ క్యాచ్ చేయాలి, యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోవాలని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు గుట్టివాడి వెంకటేశ్వరరావు నా పేరు. ఈరోజు యూట్యూబర్ అన్వేషణ సోషల్ మీడియా మీద బ్రతికే విధవ ఈరోజు సనాతన హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వాడిపై 2 రోజుల్లో తగిన చర్యలు కానీ తీసుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు యూట్యూబర్పై ఏ ఒక్క సంఘాలైనా స్పందించుకోవడం చాలా శోచనీయం. మేము చాలా
బాధపడుతూ ఈరోజు సిఐ గారికి, గోపాలపట్నం ఎస్ఐ గారికి ఈ యొక్క మెమరాండం సమర్పించాము. 24 గంటల్లో కానీ సరైన చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కడలిలోనూ వాడి యొక్క దిష్టిబొమ్మలు తగలేసి ప్రభుత్వానికి వ్యతిరేక విధానాన్ని మా తరపున హిందూ సంఘాల తరపున తెలియజేస్తాము. అలాగే ఈ యొక్క విషయాలపై మిగతా సంఘాలు కూడా అందరూ ఒక్క గొంతుపై తాటిపై నిలబడి వాడిని శిక్షించే వరకు పోరాడాలని ఈ యొక్క సభాముఖంగా అందరికీ తెలియజేస్తూ 24 గంటల్లో కానీ వీటిపై చర్యలు కానీ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాడి దిష్టిబొమ్మలు తగలేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు అవినాష్ చేస్తున్నటువంటి భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మానికి విరుద్ధంగా ఆయన యూట్యూబ్లో ప్రచురించినటువంటి దాన్ని ఖండిస్తూ అతనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు హిందూ ధర్మంపై కానీ, అలాగే రామాయణంపై కానీ, భారతంపై కానీ ఇక నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ, క్యాసెట్ల్లో కానీ కించపరుస్తూ మాట్లాడే ధోరణి వస్తే ప్రతి ఒక్కరికి కూడా తాట తీస్తామనేటటువంటిది బహిరంగంగా ఈ రోజు నుండి మేము చెప్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరపున మా సనాతన ధర్మాన్ని ఎవరన్నా కించపరిస్తే వారి యొక్క అంతు మేము చూస్తాం, విశ్వ హిందూ పరిషత్ చూస్తుందనేటటువంటి విషయాన్ని ఈరోజు యావత్ భారత ప్రజానికానికి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి, సినిమా నటులకు గాను, క్యాసెట్లు చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, సినిమా డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఎవరన్నా మాట్లాడారా ఇక నుంచి మీకు కాలం చెల్లినట్టే. జై శ్రీరామ్. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన ఉద్దాంతం ఏమిటి అని అంటే, నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ అవినాష్ భారతదేశ చరిత్ర గురించి, భారతీయ సనాతన ధర్మం గురించి, అలాగనే భారతీయ సనాతన ధర్మంలో సీతాదేవి, ద్రౌపదిలో గురించి చాలా హేళనగా మాట్లాడుతూ, ఇష్టానుసారం మాట్లాడుతూ, అర్థం పర్థం లేనివి మాట్లాడుతూ, ఈ సాంప్రదాయాల కంటే క్రైస్తవ మతం చాలా గొప్పదని చూపెడుతూ హిందూ ధర్మాన్ని దూషిస్తున్నటువంటి వైనాన్ని ఈ స్టేషన్ ముందర పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది ఈ యూట్యూబ్లో పెట్టి రన్ చేస్తూ ఉంటే మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. గవర్నమెంట్ అండదండలు ఈయనకి పుష్కలంగా ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం. మరి ఇటువంటి వెధవని కనుక వెంటనే శిక్షించకపోతే విశ్వ హిందూ పరిషత్ తగు చర్యలు తీసుకుంటుంది.